పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో మహిళలకి ఎటువంటి షరతులు లేకుండా 33% రిజర్వేషన్ కల్పించాలని విశాఖ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మహిళా సంఘం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఎటువంటి షరతులు లేకుండా అన్నారు కదా, అంటే ఎటువంటి షరతులు ఉన్నాయి, దానికి సంబంధించి వివరాలు చెప్తున్నారు. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటే చాలా షరతులు పెట్టడం జరుగుతుంది. ఆ షరతులు ఏంటంటే మొన్న కిందసారి పార్లమెంట్ సెషన్ లో బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ అనేది పెట్టింది. డీలిమిటేషన్ అంటే పార్లమెంట్ స్థానాల సంఖ్య పెంచి దానిలో మహిళా రిజర్వేషన్ బిల్ ఇస్తారట, చట్టాన్ని అమలు చేస్తారట. అసలు దానిలో పెంచడం ఏంటి? ఇప్పటికే యథాతథంగా 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, దాంట్లోనే అమలు చేయాలి, యథాతథంగా అమలు చేయాలని చెప్పేసి ఐక్యంగా డిమాండ్ చేస్తున్నాం. అలాంటి కనుక అమలు చేసే 180 స్థానాలు వస్తాయి. అంతేగాని ఈ రోజు పార్లమెంట్ అంటే పురుషాధిక్యత సమాజం, ఈ సమాజం ఈ పార్లమెంట్ గాని పురుషాధిక్యత భావజాలంతో ఉన్నారు. మహిళకి రిజర్వేషన్ కనుక అమలు చేస్తే 180 స్థానాలు వాళ్ళు సీట్లు కోల్పోతారు. అందుకోసమే అదనంగా పార్లమెంట్ స్థానాల సంఖ్య పెంచి డీలిమిటేషన్ పేరుతోటి దానిలో మహిళా రిజర్వేషన్ అమలు చేయడం అనేది చాలా దుర్మార్గం. ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అనేది గత 40 సంవత్సరాల నుంచి పార్లమెంట్ గోడలకి వేలాడుతూనే ఉంది. నిజంగా ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి అంటే చాలా బిల్లులు అమలు చేశారు. ప్రైవేటీకరణ బిల్లు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అలాగే గూగుల్ డేటా సెంటర్, ఇలాగా చాలా పేర్లు, అలాగే ఎయిర్పోర్ట్ల ప్రైవేటీకరణ, రైల్వే స్టేషన్ ప్రైవేటీకరణ, ఇవన్నీ ప్రైవేటీకరణ ఎటువంటి షరతులు లేకుండానే అమలు చేస్తున్నారు కదా. మరి మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చేటప్పటికి మీరు షరతులు ఎందుకు అని చెప్పేసి అని ఈరోజు మహిళా లోకం ఈరోజు ప్రశ్నిస్తా ఉంది. మహిళలకు 33% రిజర్వేషన్ అమలైతే మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో కూడా ఈ రోజు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. మహిళలు ఈ రోజు వరి నాట్లు వేసిన దగ్గర నుంచి యాక్టర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, యాక్టర్లు అవుతున్నారు, అంతరిక్షంలో ప్రయాణిస్తున్నారు. అవకాశాలు ఇస్తే IAS, IPS అన్నిట్లను దూసుకుపోతున్నారు. కానీ ఈ రోజు సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు 50% అమలు చేయాలి వాస్తవంగా. కానీ 50% కాదు కదా, 33% రిజర్వేషన్ అమలు చేయడానికి కూడా ఈ ఓబీసీ రిజర్వేషన్లని, ఇంకో రిజర్వేషన్లని, డీలిమిటేషన్ అని చెప్పి ఈ మెలికలు పెట్టి ఈ రకంగా చేస్తా ఉన్నారు. ఇలాంటి మెలికలు లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా యాజిటీజీగా ఇప్పుడున్న 543 పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో దానిలోనే 180 స్థానాలు అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు ఐదుగా డిమాండ్ చేస్తూ ఈ విశాఖ కలెక్టరేట్ దగ్గర సంతకం క్యాంపెయిన్ అనేది చేస్తా ఉన్నాం. దీంట్లో అందరూ విద్యార్థులు, యువకులు, మేధావులు, మహిళలు అందరూ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకి సపోర్ట్ అని చేస్తా ఉన్నారు. ఈ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ లోనే చర్చ చేయాలి. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని రేపు 2029 జరగబోయే ఎన్నికల్లో అమలు చేయాలని చెప్పేసి అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఆల్రెడీగా 2023 చట్టం అయిపోయింది. కానీ ప్రభుత్వం దీని చట్టం అయిపోయిందని కూడా మళ్ళీ బిల్లు తీసుకుని రావడం అనేది, మళ్ళీ పార్లమెంట్ లో చర్చలు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. యాజిటీజీగా గతంలో 2023లో ఏదైతే చట్టాన్ని అమలు చేశారో, ఆమోదించారో ఆ చట్టాన్ని యాజిటీజీగా అమలు చేయాలని ఈ రోజు ఐదుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ అమలు చేయలేని పక్షంలో ఎటువంటి కార్యాచరణ జరగబోతా ఉంది మహిళా సంఘాల తరఫున? ఇప్పటికే ఈ 33% రిజర్వేషన్ చట్టం అమలు చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఢిల్లీలో కూడా పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్న సందర్భంగా ఐక్య వేదిక అక్కడ అనేక ధర్నాలు 20 రోజులు ఎప్పుడైతే మీటింగ్స్ జరుగుతున్నంతకాలం కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ రాష్ట్రాల్లో కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజాప్రతినిధులు కలిసి ఖచ్చితంగా మీరు కూడా మద్దతు ఇవ్వండి అని చెప్తున్నాం. ఇది కానీ జరగకపోతే మహిళా సంఘాలు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాయి. మళ్ళీ ఏదైనా సరే 2023లో మీరు చట్టం చేశారు, ఆ చట్టం ఖచ్చితంగా అమలు చేయాలి. ఎందుకంటే రాజ్యాంగమే ఈ రోజు మనకు అవకాశం కల్పించింది, ఒక హక్కు. ఇది ఎవరో వాళ్ళు దయాదాక్షిణ్యం ఇచ్చింది కాదు. మహిళలకి సమానత్వం కావాలి అంటే ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయాలి. చట్టసభల్లో కూడా మహిళలు అడుగు పెట్టాలి. వాళ్ళు కూడా ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అంబేద్కర్ చెప్పారు. మరి ఈ రోజు మహిళలు చట్టసభల్లోకి వస్తే మహిళా విద్య కోసం గానీ, ఉపాధి కోసం గానీ, వైద్యం కోసం గానీ, మహిళలపైన జరుగుతున్న అఘాయిత్యాలు, ఉపాధి, వీటన్నిటి మీద కూడా పార్లమెంట్ లో చర్చలు జరుగుతాయి.
మహిళా సంక్షేమం ఏదైతే ప్రజలకు ప్రభుత్వం చెప్తున్నాయి, మహిళా సాధికారత, వీటన్నిటికీ సంబంధించిన చట్టాలు చేయబడతాయి. అందుకోసమే బేటీ బచావో బేటీ పడావో నినాదాలు కాదు, ఖచ్చితంగా మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ లో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోకపోతే మహిళా సంఘాలన్నీ ఏకమవుతాయి, మొత్తం ప్రజానీకం కూడా ఏకమవుతారు. మరి మా ఉద్యమం మరింత ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే చూడొచ్చు, ఖచ్చితంగా పార్లమెంట్ లో ఈ సమావేశాలు ఏదైతే నేటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి వర్షాకాల సమావేశాల్లోనైనా మహిళలకు సంబంధించినంత వరకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఏదైతే అమలు చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తామంటూ కూడా మహిళా సంఘాల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, వేద టీవీ.